ఐసిఎస్సి విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మనము గణపతి హాస్య నవల 9 ప్రకరణాలు చెప్పుకున్నాము. గణపతి గురించి అతను చేసినటువంటి విచిత్ర హాస్యాస్పదమైనటువంటి సంఘటనలన్నిటి కూడా పాఠశాలకు వెళ్ళడానికి అతను చేసినటువంటి సంఘటనలు చెప్పుకున్నాము. అలాగే అతనికి ఉపనయనం, ఆ విధంగానే ఇక తనకి ఉబలాటం కలిగినటువంటి, ఆశ కలిగినటువంటి, కోరికలు కలిగినటువంటి దాని ముచ్చెల చెప్పుల గురించి చెప్పుకున్నాము. ఇక అలాగే ఆ ముచ్చెల చెప్పులు వేసుకోవటం ఎలాగైతే కోరిక తీరిపోయిందో, అతనికి కోటు వేసుకోవాలని కూడా ఆశ కలిగింది. బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు మరి మామూలుగా కర్మకాండాలకు వీడన్నీ కూడా ఉత్తర కార్యాలన్నీ చేయటానికి కూడా వెళ్తారు. అలాగే పూజా పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కోటు వేసుకొని పూజ చేసే పూజారిని మనం ఇంతవరకు చూడలేదు కదా. కానీ మన గణపతికి కోటు వేసుకొని తిరగాలి అని చెప్పేసి అతనికి కోరిక కలిగింది. ఇక దాన్ని ఏ విధంగా ఆ కోరికను తీర్చుకున్నాడు అనేది 10వ ప్రకరణంలో మనము వివరించుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. ఇక సబ్స్క్రైబ్ చేయలేకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి. ఇక మన 10వ ప్రకరణం గురించి చెప్పుకుందాం. ఇక ఎవరి వివాహానంతరమున తన స్నేహితుడు రాజమహేంద్రవరంలో వివాహానికి వెళ్ళాడు కదా, స్నేహితుడు పెళ్లికి. ఇక ఆ స్నేహితుడు పెళ్లి పూర్తయిపోయింది. వివాహము ప్లస్ అంతరమున గణపతి కోమటులతో కలిసి స్వగ్రామమునకు చేరెను. కోమటులు అంటే ఇప్పుడున్న వైశ్యాసమ్మ, శెట్టి గారు అని కూడా అంటాం. ఇక వారితో కలిసి స్వగ్రామములకి, సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇతరుల సొత్తునకు తన సొత్తునకు భేదము లేదను, అద్వైత బుద్ధి చేతనైనను, ఏమి హస్తలాఘవము చేతనైననేమి ముచ్చెల్ల విషయమున ముచ్చట తీర్చుకొనుటక అవకాశము కలిగింది. కాని కోట్ల విషయమున ముచ్చట తీరినది కాదని అతనికి బెంగ పట్టెను. ఇక అద్వైత భావం అంటే అంతా మనము ఒకటే, ఇది నీది నాది అనేది లేదు. ఇది నీ సొత్తు అంటే సొమ్ము ధనము, అది ఇది నీదని ఇది నాదని అనే భేదం ఎక్కడి నుంచి వచ్చింది? తన తాత ఎవరు? పాపయ్య దగ్గర నుంచి, తర్వాత గంగాధరం దగ్గర నుంచి అద్వైత భావము. పాపం తాత తండ్రి ఉంది కదా, అలాగే మన గణపతి మనవడు కూడా వచ్చింది. ఇక హస్తలాఘవం, వాళ్ళ తాత చేస్తాడు కదా హస్తలాఘం, ఏది దొరికితే అది జోబిలో వేసుకొని వెళ్ళిపోవటం, పంచిలో వేసుకొని. ఆ విధంగానే హస్తలాఘవం ఏదైతే అది దొరికి దొంగతనంగా తీసుకొని పోవటం. అది దొంగతనం కూడా అంటారు, కనిపించిన వెంటనే తీసుకోవటమే. అది 10 మంది చూస్తున్నా కూడా తీసేస్తాడు అనమాట. హస్తలాఘవము చేతనైన ఎలాగైతేనేమి ముచ్చెళ్ళ విషయంలో, ముచ్చెళ్ళ అంటే చెప్పులు వేసుకున్నాడు కదా, ఆ చెప్పుల విషయంలో అయితే ముచ్చటైతే తీరింది. ఎట్లా కూడా దొంగతనంగా తీసుకొని ఆ చెప్పులను ధరించాడు. కానీ కోట్ల విషయంలో అంటే అది క్లాత్ కదా, ఆ క్లాత్ కుట్టించుకోవాలి కదా, కోట్ వేసుకున్నాం అనుకో అది అందరూ చూస్తారు కదా. కానీ ఆ విషయమున మాత్రం అతనికి కోరిక తీరనందువల్ల బెంగ పట్టాను. ఇక బెంగ అంటే ఇక అదే ఆలోచనతో ఉన్నాడు. కోటగుట్టలున్న దుకాణములలో హస్తలాఘవము చేయుటకు వీలు చిక్కినది కాదు. ఇక కోటగుడ్లు అంటే వస్త్ర దుకాణానికి వెళ్ళేసి అక్కడ ఆ క్లాత్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దొంగతనంగా హస్తలాఘవం చేయాలి, దొంగతనంగా తీసుకోవాలంటే మరి అక్కడ సీసీ కెమెరాలు ఉంటే, అప్పట్లో సీసీ కెమెరా లేకపోవచ్చు కానీ దొంగను పట్టుకుంటారు కదా క్లాత్ దొంగతనం చేస్తే. పోని కుట్టి సిద్ధముగా ఉన్న కోటిలే హస్తలాఘవము చేసి సంపాదించవలెనన్న అతనికి గుజ్జు రూపమునకు తగిన కోటులు దొరుకుట అరుదు. అరుదు అని అంటే తక్కువ. ఇక సరే, క్లాత్ అయితే వద్దు, మరి పుట్టిని కోటు ధరించాలి అని అనుకున్నాడు. పుట్టిని కోటు ధరించాలంటే మరి మరి అతనేమో మరుగుజ్జు అతను, మరి అతనికి తగినటువంటిది కోటు దొరకాలి కదా. అలాగా హస్తలాఘవం చేసి అంటే దొంగతనం చేసి తీరాలంటే అతనేమో కొట్టేవాడు, అతనికి సరిపోయింది దొరకాలి కదా, దొరకటం అనేది జరగదది. స్వగ్రామమున చేరిన 4 దినములకు తన బుద్ధి విశేషము చేత ఆర్జించిన ముచ్చెలను ఉపయోగింపవలయునని అభిలాషము వడమను గణపతి. ఇక స్వగ్రామానికి వెళ్ళాడు కదా, స్వగ్రామానికి వెళ్ళిన తర్వాత ఇక 4 రోజులకి ఇక ఎలాగైనా సరే తను దొంగతనంగా తీసుకొని వచ్చాడు, ఆర్జించిన అంటే సంపాదించాడు, దొంగతనంగా సంపాదించాడు కదా,
అలాగా ఆ ముచ్చెలను అంటే ఆ ముచ్చెల చెప్పులు చక్కగా లేసు అల్లి ముత్యాలు, లేసు అంతా అల్లినటువంటి చెప్పులున్నాయి గదా! వాటిని అభిలాష, అభిలాష అంటే కోరిక, ఆశ. తొడమలో అతని కోరిక కలిగిందట. ఎలాగైనా సరే వాటిని ధరించాలనే కోరిక కలిగి, ఇక గణపతి ఏం చేశాడిక కోరిక కలిగి వెంటనే మూట విప్పి, మూట విప్పి జోడు తీసి, జోడు అంటే చెప్పులన్నమాట. జోడు తీసి దాని అందమునకు కడంకడు సంతసించి, కడంకడు అనంటే చాలా మిక్కిలి సంతోషించి, అది ఉన్నదున్నట్లుగా తొడుగుకొన్న పక్షమున తన దొంగతనం వెంటనే బయటపడునని శంకించి, దానికి మారు రూపము కల్పింపవలదలంచి దాని మీదనున్న జల్దారు నూలు నొడం ఓడబెరికి ఆవల పారవేచి తొడిగిన మొదట దినమున తన ఇంటిలోనే పదు సార్లు అటులిటు పచార్లు చేసెను. ఇక వెంటనే అతనికి జోడు అంటే చెప్పులమ్మ. ఆ చెప్పులను బయటికి తీసుకున్నాడు. చాలా సంతోషించాడు. సంతసించి, సంతసము ప్రకృతి, వికృతి నాన్న సంతోషం ప్రకృతి. సంతసం వికృతి, సంతోషం ప్రకృతి. అది ఉన్నది ఉన్నట్లు గనక వేసుకున్నాడనుకో, అరే అక్కడ ఆ బాబు వేసుకున్న చెప్పులు కదా పోయినయి, నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని తన స్నేహితులందరూ అడుగుతారు కదా! అందుకని ఇక ఏం చేశాడు, అలా పక్షమున అంటే ఆ విధముగా గనక ఉన్నట్లయితే దొంగతనం వెంటనే బయటపడుతుంది కదా! అని శంకించి అనంటే అనుమానించి, ఇక దాని రూపం అలాగే మారు రూపము. మారు రూపం అంటే దాన్ని వేరేగా మార్చాలి అని సంకల్పించుకొని అని మనసులో అనుకొని, దాని పైన ఉన్న జల్దారు ఊడబీకి, జల్దార్ అంటే లేస్ అన్నమాట. దాన్ని ఊడదీశాడు. ఊడబెరికి ఆవల పారవేసి అంటే అవతల పారేశాడు. తొడిగిన మొదటి దినమున తన ఇంటిలోనే 10 సార్లు తొడుక్కొని తన ఇంట్లో 10 సార్లు అటు ఇటు తిరుగుతాడు. అటు ఇటు తిరుగుతాడు. తన ఐశ్వర్యమును చూచి చుట్టములు ఇచ్చలలు సంతోషింపవలెనని లోకమున లోకమునకు ప్రతి మనుష్యుడు కోరును కదా! ఇక తన మంచి చెప్పులు వేసుకున్నాడు కదా! ఆ మంచి చెప్పులు గనక వేసుకుంటే ఎంతో చక్కగా అందరూ చూడాలని, తన ఐశ్వర్యాన్ని అంటే తను ఎంత గొప్పవాడో అని అందరూ తెలుసుకోవాలని అని అనుకుంటారు కదా! అందుకని సంతోషించవలనని ప్రతి మనుషుడు అనుకుంటాడు. అటులే గణపతి కూడా తన భాగ్యవశమునకు అంటే తన ధనానికి, తన ఐశ్వర్యానికి లభించినదని ఆ గ్రామమున అనన్య లబ్ధమైనది అనుకు. ఆ గ్రామం అటువంటి చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ముచ్చెలు జోడు తొడుగుకొని బంధుమిత్రుల కనులకు విందు చేయవలనని తలంచి నోట చుట్ట వెలిగించి కుచ్చు తలపాగా చుట్టి రాజమహేంద్రవంన కొందరు పెద్ద మనుషుల వలె చేతికి కర్ర కట్టుకొని ముచ్చెలు తొడుగుకొని టక్కు టక్కుమని చెమక్కు అని ఏది టక్కు టక్కుమని అని చప్పుడొగినట్లు 4 వీధులు తిరిగి, ఇక్కడ చూడమ్మా అందరూ తనను చూడాలనుకుంటారనమాట. ఇదిగో బొమ్మ చూడండి. ఇదిగో చోటులో నోట్లో చుట్ట పెట్టుకొని, చేతికి కర్ర పట్టుకొని, ఏ చేతికి కాళ్ళకి ఈ ముచ్చెల చెప్పులు వేసుకొని అలాగా పెద్దవాళ్ళు తిరిగినట్టుగా తను కూడా తిరిగితే టక్ టక్కుమని గన అలా తిరుగుతూ ఉంటే, చప్పుడవున తిరుగుతూ 4 వీధులు గనక తిరిగామనుకో, అప్పుడు పనిలోని చోట సైతము ఆగుచూ, ఇక తనకు పని లేకపోయినా సరే ఆగుతాడు. ఎందుకంటే కొత్త డ్రెస్ వేసుకున్న వాళ్ళు, ఇక కొత్తగా ఏమన్నా ఫ్యాషన్ గా తయారైన వాళ్ళు ఏం చేస్తారు, పనున్నా పని లేకపోయినా ఒకసాట ఆగేసి వాళ్ళు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? చక్కగా నగలేసుకున్నామని చెప్పేసి, చక్కగా డ్రెస్ అప్ అయ్యామని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని నువ్వు బాగున్నావని చెప్పేంత వరకు కూడా మాట్లాడతారు కదా! అలాగా చప్పుడకు 4 వీధులు తిరిగి ఆ పనున్నా లేకపోయినా ఆగుచు చెలిమి కాండ్రను పిలిచి ఏదో సంభాషణ చేయొచ్చు. ఇక చెలిమి కాండ్రు అంటే తన స్నేహితులను పిలిచేసి ఏదో ఒక సంభాషణ అంటే అవసరం లేకపోయినా కూడా మాట్లాడొచ్చు. మీ కాళ్ళ వాపు ముఖము మీదనే తెలియనన్నట్లుగా ముచ్చెల జోడు లభించనదన్న ఆనందము ముఖ వికాసమే తెలియజేయునట్లు విహరించెను. మీకు అలా ఈ వాపు మొగము మీదనే తెలియచ్చు అంటే
తన ఆనందం అంతా కూడా మొహంలోనే తెలుస్తుంది అనమాట. ఆ ముచ్చళ్ళు జోడు వేసుకున్నాను అని చెప్పేసి ఆ ముఖం ఆనందంతో వికసించేటట్లుగా ఇక అంతా తిరుగుతూ ఉంటాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కాళ్ళ వైపు చూసుకుంటాడు. అలా కాళ్ళ వైపు చూడంగానే ఏం చేశారు మిగతా వాళ్ళు ఏం వేసుకున్నారా అని చెప్పి కింద చూస్తారు కదా చెప్పులు. అందుకని వాళ్ళకి నేను చెప్పులేసుకున్నాను చెప్పకుండానే వాళ్ళందరూ చూసేటట్టుగా చేస్తూ అలాగా 4 వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు మన గణపతి. కొందరు స్నేహితులు అతనిని చూసి గణపతి పైజారులు ఎంతకు కొన్నావురా? పైజారులు అంటే చెప్పులు నాన్న. ఇప్పుడు చెప్పులకి ఎన్ని పర్యాయ పదాలొచ్చాయో చూడండి. జోడ్లు, పైజార్లు మీకు ఎగ్జామ్‌కి బిట్లు అర్థం వస్తది నాన్న ఎగ్జామ్‌కి. గుర్తుపెట్టుకోండి. "ఎంత కొన్నావురా?" అని అడుగగా అతడు వెలవెలపోయి అంటే తత్తరపడి ఒకరితో అర్ధ రూపాయనియో, వేరొకరితో రూ. 3 ఒకరితో రూపాయనియో, వేరొకరితో నాకిది రాజమహేంద్రవరంలో ఒక కోమటి పిల్లవాడు బహుమానమిచ్చెననియో, ఇంకొకరితో మా మామ కొనిపెట్టిననియో, ఒకనితో చెప్పిన విధముగా మరి ఒకరితో చెప్పగా పరిపరి విధానముల ప్రత్యుత్తరమిచ్చెను. ఇక అందరూ స్నేహితులు అడుగుతారు. చెప్పులు ఎంత బాగున్నాయి. ఈ పైజాలు, ఈ జోళ్ళు ఎంత బాగున్నాయి అని అడిగారనుకో. దానికి మన గణపతి ఏం చెప్పాడు? "ఆ! నాకు ఇవి రాజమహేంద్రలో కోమటి పిల్లవాడిచ్చాడు" అని ఒకడు చెప్తాడు. ఒకడికి పావలని చెప్తాడు. ఒకడికి అర్ధరూపాయని చెప్తాడు. ఒకడు రూపాయి అని చెప్తాడు. అయితే ఇవన్నీ కూడా ఒకళ్ళకి చెప్పిన విషయము ఇంకొకరు చెప్పకుండా అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తాడు. అందరికి ఇప్పుడు అనుమానం వస్తది గదా! ఇక మా మామ కూడా కొనిపెట్టాడని ఇలాగ సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మిత్రులు అనేకులు గణపతి మిక్కిలి అదృష్టవంతుడని అతడేదో విధంగా తన కోరిక తీర్చుకొనునని కీర్తించారు. శ్లాఘించడం ఇది కూడా అర్థం చేసుకోండమ్మా. అర్థం వస్తుంది ఎగ్జామ్. శ్లాఘించిరి అంటే కీర్తించారు. తన గణపతికి తన అదృష్టం ఎంత బాగుందో తను అనుకున్నది నెరవేర్చుకున్నాడు అని చెప్పారు. ఒకరిద్దరు మాత్రము వీడెక్కడునో దొంగతనము చేసి తెచ్చినట్లున్నాడు. కాని ఎడల వీనికి జోడు బహుమానం ఇచ్చేవాడెవడు? కొందరికి అనుమానం వచ్చింది. వీడెక్కడో దొంగతనం చేశాడు. అంతే తప్ప వీడికి ఎవరు ఇచ్చేవారు ఉండరు. వీడికెవరిస్తారు బహుమానము అనుకున్నారు. పెండ్లికి వచ్చినప్పుడు వీని దగ్గర ఎర్రని ఆ ఏ గాని ఏ కానిదలే కనిదెనని నిరసించిరి. అయినా పెండ్లికి వచ్చినప్పుడు వీని దగ్గర ఒక్క కాని గూడా లేదు గదా! ఒక ఎర్ర కాని గూడా లేదు. మరి ఈయనకెట్లా వచ్చాయి? రూ. 1 అన్నాడు, రూపాయి అన్నాడు, పావలన్నాడు ఎట్టొచ్చింది? అని కొందరు నిరసించిరి. ఇగ వాడు చెప్పింది నమ్మరా. వారి మాటలను గణపతి ఎంత మాత్రము సరుకు చేయక అంటే ఎంత మాత్రము వాటి పట్టించుకోక చేం చేతకాని కుంకలు, అప్రయోజక విధవలు తాము ప్రయోజకత్వము చేత తెచ్చుకొనరు. ఎవడైనా సంపాదించుకున్న ఎడల దొంగతనమని, సింగినాదమని, జీలకర్రయని పేర్లు పెట్టి వెక్కిరించుదురు. ఈ నిర్భాగ్యులు ఏమనుకున్నా నాకేమి? ఎలాగో ఒకలాగా సంపాదించుట ప్రయోజకత్వము. ఒకడు సంపాదించుకొన్నాడని ఓర్వలేక పేరు పెట్టుట వట్టి అప్రయోజకత్వము. దొంగతనము చేసినను సరే పడకుండుట తెలివి. నేను కొంటే వీళ్ళకెందుకు? నేను కొనకపోతే వీళ్ళకెందుకు? చేతనైతే సంపాదించుకొనవలే. లేకపోతే నోరు మూసుకొని ఊరకుండవలే అని తన మీద నిందారోపణము చేసిన వారికి 10 పుంజీల చివాట్లంట కట్టి తన కాప్తులైన వారిని నలుగురిని వెంటబెట్టుకొని ఇచ్చవచ్చిన చోటులెల్లా విహరించి ఇంటికి పోయెను. ఇక ఎవరైనా ఇట్లా అన్నారనుకో వాళ్ళకైతే సంపాదించుకొని చేత కాదు. నేను సంపాదించుకుంటే మాత్రము ఓర్వలేకపోతున్నారు. ఎక్కడైనా దొంగతనం అని కొందరు అంటున్నారు. ఇట్లాంటియన్నీ ఏదో ఒకటి మాట్లాడి నన్ను ఎక్కిరిస్తున్నారు. వీళ్ళు నిర్భాగ్యులు. వీరికేమి రాదు. పక్కోళ్ళు బాగుంటేనేమో ఓర్చుకోలేరు. అయినా దొంగతనం చేసినప్పుడు పట్టుకుండా ఎవరికి తెలియకుండా ఉండాలి. అయినా వీళ్ళకెందుకు? నేనెలా సంపాదించుకుంటే అని తన మీద ఎవరైనా మాటలంటే వాటిని కొందరికి చివాట్లు పెట్టి ఇక నలుగురిని వెంట పెట్టుకొని అటు ఇటు విహరించి ఇక చ తనకిష్టం వచ్చిన చోటల్లా తిరుగుతూ ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని తిడుతూ ఇక చివరికి ఇంటికి చేరాడు. ముచ్చట జోడు తొడుగుకొని తన కన్నులకు పండుగ చేయుచున్న కుమారుని చూసి తల్లి ఆనందించి రాత్రి భోజనమైన తరువాత గణపతిని పండుకొనగా అతని పక్కన చేరి ఇట్లనియే నాయనా జోడు మిక్కిలి బాగున్నది. మొట్టమొదట అది ఇప్పటికన్నా బాగున్నది. నీకిదేలాగున దొరికినది? నీవు కొన్నావా? ఎవరైనా బహుమానం ఇచ్చినారా? దాని మీద జరీపోగు నీవెందుకు తీసివేసినావు? ఎవరిదైనా దొంగతనముగా తీసుకుని రాలేదు కదా!
ఎర్ర తలపాగాల బండ్రోతులు వచ్చి రెక్కల గట్టి తీసుకొని పోదురేమో అని భయము. అందుచేత అడిగినాను. ఎలాగోనా దొరికినదో చెప్పు నాయన. తెలియక దొంగతనము తెచ్చిన పక్షమున వారిది వారికిచ్చి వేయుదు. మామయ్య విన్న పక్షమున మిక్కిలి కోపపడి నిన్ను కొట్టగలడు. ఈ గడిబిడి ఎందుకు? ఉన్నదున్నట్లు చెప్పు. ఆ ఊరిదైతే రాత్రి వేళ గోడ మీద నుంచి వారి దొడ్డిలోకి కిరవాటు వేయవచ్చు. పొరుగురుదైతే మరి ఒకలాగో సర్దుకోవచ్చును అని మందలించెను. ఇప్పటి వరకు మన గణపతి రోడ్డు మీద తన స్నేహితులు అడిగిన వాటన్నిటికీ ఏదో ఒక సమాధానం చెప్పేసి వాళ్ళనే తిట్టి ఎట్టో కొట్ట 10 వీధులు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తల్లి ఏమడిగింది? సింగమ్మ భోజనం పెట్టి పడుకున్న తర్వాత నాయన నెమ్మదిగా అడుగుతుంది. నాయన ఇది నువ్వు కొన్నావా? మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతుంది. నువ్వు కొన్నావా? ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది? నీకు ఎవరన్నా ఇచ్చారా? ఒకవేళ దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు నిన్ను. ఇక్కడ ఎర్ర తలపాక బంట్రోతులు అంటే పోలీసులమ్మ. పట్టుకొని పోతావు. ఒకవేళ మన ఊరిదైతే ఎట్టో గట్టా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వాకిట్లోంచి ఇసిరేసిరా ఇంట్లోకి, లేకపోతే పరాయి ఊరిదైతే ఎట్టో గట్ట చదువుకోవచ్చు అని చెప్పేసి ఎవరన్నా ఏమన్నా అంటారేమన్నా నాకు భయం నాన్న, అందుకే నిన్ను అడుగుతున్నాను అని కుమారుణ్ణి గణపతిని సింగమ్మ అడుగుతుంది. నొలక కుక్కె మీద పండుకున్న గణపతి దిక్కున లేచి కూర్చుండి తల్లికి ఎట్లనియ, అమ్మా ఎందుకు నీకు భయము? ఇది ఈ గ్రామంలోని ఎవరిది కాదు. కోమటుల ఇంట వివాహంలోకి నేను రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడు ఆ నా అదృష్టవశము వలన నాకు ఇది దొరికినది. దొంగతనమే చేసినాను, దొరతనమో చేసినాను, సంపాదించినాను. కొడుకు గొప్ప ప్రయోజకుడై ముత్తీసు వస్తువులు సంపాదించుచున్నాడని సంతోషింపక వెర్రి ముండలాగు విచారించుచున్నావెందుకు? అయిన దానికి కాని దానికి విచారించక దాని బతుకు విచారపు బతికే అగును. ఈ గ్రామంలో నేనెందుకు పనికి రాకున్నాను. కానీ రాజమహేశ్వరంలో నేనంటే ఎంతో గౌరవం. అక్కడ వారు నన్ను నెత్తి మీద పెట్టుకున్నారు. ఏ దుకాణంలోకి వెళ్ళినప్పటికీ వర్తకులు బీరువాలు తెరిచి మూటలు విప్పి ముద్దినిసు గుడ్డలు నాకు చూపించినారు. నన్ను దయచేయమని మర్యాద చేసి దండం పెట్టినారు. నాకు ఈ జోడు దొరికినది దొంగ వస్తువుగునా? వీధిలో మనము నడిచి వెళ్ళినప్పుడు మనకే వస్తువైన దొరకవచ్చును. అది మన తగునా కాదా? అలాగే నాకు ఈ జోడు దొరికినది. ఒకరి చేతిలో నుండగా నేను లాగుకొనలేదు. ఒకరి పెట్టే బద్దలు కొట్టి నేను తీసుకొనలేదు. ఒకరి కాలి నుండి నేను ఓడదీయలేదు. నా పుణ్యము వలన నాకు దొరికినది. ఇదే దొంగతనం అయితే మనము చేయుచున్న ప్రతి పనియు దొంగతనమే అగును. యజమానులతో చెప్పకుండా మనము దంతధావనము కొరకు చెట్టు నుండి ఒక పళ్ళు త్రోమ పడక విరుచుకుందాము. అది దొంగతనము కాదా? చెట్టు నుండి పువ్వులు కాయలు కోసుకొనుచున్నాము. అది దొంగతనము కాదా? కష్టపడి కన్నా దూడలకు లేకుండా ఆవులకు గట్టి పెట్టి పాలు పితుకుకొనుచున్నాము. ఇది దొంగతనము కాదా? దొంగతనము మాట నా దగ్గర చెప్పకు. ఎవరికి ఏది ప్రాప్తమో ఆ వస్తువు వారి దగ్గర పడదు. అది దొంగతనము అవుట తెలివి తక్కువ. ఇది నాకెలాగూ వచ్చినదో రెండవ కంటి వాడు ఎరుగడు. ఇది ఇందుకోసము బెంగ పెట్టుకుని నీవు చావనక్కరలేదు. బంట్రోతులు లేదు, బంటి రోతులు లేరు. భయపడకు. ప్రపంచం అంటే ఏమిటో తెలియని అమాయకపు మొండవు కనుక ఎర్ర తలపాగా వారంటే నీకు భయం. నాకంటే భయం లేదు. వాళ్ళు నా దరికి వచ్చినారంటే తుపాకీని వేయించగలను. చూడు ఎట్లా దబాయించుకున్నాడేక. ఇంకా దానికి ఉపమానాలు ఏం చెప్పాడు? చెట్టు నుంచి పుల్ల కోస్తాం, చెట్టు నుంచి పండ్లు పూలు కోస్తాం, అవన్నీ దొంగతనం కాదా? ఆవు దగ్గర నుంచి మనం పాలని పితుక్కుంటాం, దూడకు లేకుండా దొంగతనం కాదా? ఇవన్నీ దొంగతనం అయినప్పుడు మరి దొంగతనమే కదా. మరి వాళ్ళందరూ మరి అందరూ దొంగతనం చేసేవాళ్లే కదా. అయినా ఇలా ఎందుకు? అయినా అయినా ఇలా ఎందుకు అంటున్నామమ్మా? మనకు దారిలో పోయేటప్పుడు ఒక వస్తువు కనపడింది అనుకో, ఆ వస్తువు మందే అవుతుందా లేకపోతే ఎవరిదన్నా అవుతుందా? మందే కదా అయ్యేది. అది దొంగతనం కాదు కదా. నేను ఎవరి దగ్గర లాక్కోలేదు, ఎవరి దగ్గర పోయి నేను వాళ్ళ కాళ్ళ నుంచి లాక్కోలేదు, ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేయలేదు. అంతే తప్ప అసలు రాజమహేంద్రులు నన్ను ఎట్లా చూసుకుంటారు? ఎంత గౌరవంగా చూస్తారు, విలువదిస్తారు. అన్ని నీకేది కావాలో అది తీసుకోమంటారు. నాకు ఇంత గొప్పవాడు ఉండగలదు. నాకెందుకు భయం అమ్మా? దొంగలంటే నువ్వు అసలు ఏమి తెలియదు కాబట్టి పోలీసులంటే భయపడుతున్నావు. ఎర్ర తలపాక వారంటే పోలీసులు అన్నమాట. నాకు అటువంటి భయం. నా దగ్గరికి వచ్చారని నేను తుపాకీ తీసేస్తా అని చెప్పేసి తల్లిని దబాయిచ్చేస్తాడు. 2 కోట్లు నాకుండని, ఆ కోట్లు తొడుగుకొని గిరిజాలను ఉన్నగా దూకొని కుచ్చు తలపాగా జుట్టి ముచ్చట్లు
ముచ్చెలు తొడుగుకొని బెత్తము చేత పట్టుకొని టిక్కు టిక్కు టక్కు టిక్కు మరి బయలుదేరినానంటే ఎర్ర తలపాక వాళ్ళు తలపాక వాళ్ళు వాడెవడు రా బాబు ఆ డిప్టీ కలెక్టర్ లాగున్నాడని తోక తెచ్చుకొని పోగలరు. నేనేమి మునిపటి చచ్చు గణపతిని అనుకున్నావా ఏమి? రాజమహేంద్రవరంలో నేను సార్లు నేర్చినాననుకున్నావు? ఎన్ని తమాషాలు నేర్చినాననుకున్నావు? గిరిజాలు ఎదిగిన తరువాత కోటు కుట్టించిన తరువాత నా దర్జా ఏమిటో మీకందరకు తెలియగలదు. మా నాయన సంపాదించిన బిందె ఏమైనా ఉన్న పక్షమున నాకి అమ్మియో తాకట్టు పెట్టియో 2 కోట్లు కుట్టించుకుందును. కోటు లేని వారికి కలియుగంలో గౌరవమే లేదు. పంపలేని పోయినను భయము లేదు. భూములు లేకపోయినను విచారము లేదు. ఉద్యోగము లేకపోయినను కొరత లేదు. కానీ కోటు లేకపోతే యావత్ వెళ్తియే కోటు లేనివాడు చిల్లి గవ్వ చెయ్యడు. రాజమహేంద్రవరంలోనున్న మగవాళ్ళందరూ కోట్లు వేసుకొనబట్టయే మిక్కిలి గౌరవము పొందుతున్నారు. ఇంకా ఇలా చెప్తున్నాను. 2 కోట్లున్న పక్షమున నేను ఈ గ్రామంలో శిఖామణియే ఉండెదను. అప్పుడు నేను తగవులు దిద్దగల పెద్ద మనిషినై ఉండుదును. అప్పుడు అందరూ నా దర్శనమే చేయుదురు, నన్నే ఆశ్రయింతురు, నన్నే పిలుతురు, నాకే దండములు పెట్టుదురు. పూర్వకాలంలో జడలు ఉంచుకొని మునీశ్వరులకే గౌరవం. ఈ కాలంలో గిరిజాలు పెంచుకున్న పడుచు వాండ్రకే గౌరవం. పూర్వకాలంలో మంచి కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్లే పూజ్యులు. ఇప్పుడు కోట్లు తొడుగుకున్న వాళ్లే పూజ్యులు. పూర్వకాలం దండము చేతిలో దాల్చిన వారికి మర్యాద. ఇప్పుడు బెత్తము చేతిలో పట్టుకున్న వారికి మర్యాద. పూర్వము పావుకోళ్ల తొడిగిన వాళ్ళది గొప్ప. ఇప్పుడు ముచ్చుల జడావులు తొడుగుకున్న వారిది గొప్ప. కాలము మారిపోయినది. గౌరవములకు కావలసిన 4 వస్తువులలో నేను 3 సంపాదించుకున్నాను. అవేవనగా గిరిజాలు, ముచ్చెళ్ళు, చేతికర్ర. 4వది కోటు. రెండుండడం మంచిది. అధమ పక్షమా ఒకటైనను కుట్టించినా తెరవలెను. మామయ్య చూడకుండా మన బిందె యావల పడివేస్తేవా నా గౌరవము కాపాడిన దానివి అవుతావు. తల్లంటే నీవే తల్లివి. ఈ ఉపకారం చేసితివా 1000 జన్మలకైనా నీ కడుపుననే పుట్టవలనని కోరుదు. ఇప్పుడు మనకు బిందె ఎందుకు? మామయ్య గారు వాడుకొనుచున్నారు. మనకు అవసరం ఉన్నప్పుడు వారెందుకు వాడుకొనవలయను? 2 కోట్లు కుట్టించుకొని నేను తగు మనుషులనైన తర్వాత కావలసిన బిందులు సంపాదించగలను. బిందెలే కావు గంగాళములు గాబులు సంపాదింపగలను. గౌరవం కోట్లో ఉన్నది. దేవుడు కోటు జేబులో కూర్చుండును. ఆడదానవు అందులో మాయ మర్మ మెరుగుని దానము కనుక నీకు తెలియదు. కోటు సంగతి మగవాళ్ళను చదువుకున్న వాళ్ళను ప్రయోజకులను కనుక నాకు తెలుసును దాని సంగతి. ఈ పట్టున కోటు పురాణము వ్రాయమంటే కావలసినంత గ్రంథము వ్రాయగలను. అంతరాయము లేని ధోరణితో గణపతి ఉపన్యాసం చేయుచుండగా నల్లమందు పట్టించుటయే ఆమెకు కునికి పాటు వచ్చెను. అందుచే ఆమె జోగి మంచము మీద నుండి కింద పడేను. జోగి అంటే ఊ అని ఊగుతూ కింద పడిపోయిందట. ఓసి నీ నిద్ర తగలబెట్ట కునికి పాటలు పడుచున్నావటే. పూటకు కుంకుడు గాయంత నల్ల మందు ఉండలు మింగి చెడిపోయినావు. సరే ఇప్పుడు పడుకో, రేపటి దినము మాట్లాడవచ్చును అని గణపతి పండుకొనెను. తల్లి నిద్రాభారము చేత కన్నులు తెరవలేక పక్క వైచుకొనలేక వట్టి నేలపై పడుకొనెను. గణపతి నిద్రించి బిందె తీసుకుని పోయి అమ్మినట్లు 2 కోట్లు కుట్టించుకున్నట్లు అవి తిన్నగా ఉతకనందుకు చాకలి దానితో కలహం ఆడినట్లు స్వప్నములు గాంచెను. మరునాడు ఉదయమున లేచి గణపతి బిందె ఇవ్వమని తల్లిని మిక్కిలి పీడించెను. అమాయకురాలైన ఆ ఇల్లాలు కొడుకు మాటలన్నీయు వట్టి కోతలని తెలుసుకొనలేక అవి సత్యములే అని నమ్మి బిందె తాకట్టు పెట్టియో విక్రయించయో 2 రూపాయలు తెచ్చి ఇచ్చిన పక్షమున తన కుమారుని మిక్కిలి గొప్పవాడే విశేష ధనమార్జించి తన ఉద్ధరించునని తలంచెను. అందుచేత బిందె కుదవ పెట్టవలనని ఆమె కూడా సంకల్పించెను. విన్నారు కదమ్మా చక్కగా కోటు పురాణం ఎంత చక్కగా చెప్పాడో మన గణపతి. ఇక కోటు ఉంటేనే గౌరవం ఉంటుంది, కోటు లేకపోతే గౌరవం లేదు. అందరిలాగే తను కూడా కోటు వేసుకుంటే మంచి డబ్బులు వస్తాయని, ఆ కోటు వేసుకోవాలంటే ఇంట్లో బిందె ఏదన్నా ఇవ్వమని, ఆ బిందిస్తే తను డబ్బులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటానని, అయినా బిందె మందే కదా, మామయ్య వాడుకుంటున్నాడు, మనకు అవసరమైన మనకే ఇవ్వాలి కదా అని పాప వేదాంతం చెప్పేసి, ఇక ఈ రోజుల్లో కాలం మారిందని తను ఎవరికి గౌరవం అంటే 4 వస్తువులు ఉంటాయని గిరిజాలు, ముచ్చళ్ళు, చేతికర్ర 3 సంపాదించాను, ఇంకొకటి ఉంది అని, ఇంకొకటి ఏది కోటు, ఆ కోటు ధరిస్తారని. మనకి ఏదైనా వీలైతే 2 కుట్టించు, లేకపోతే ఒకటన్నా కుట్టు.
ఇక అప్పుడు కన్నా ఇప్పుడు కోట్లు ధరించిన వాళ్ళకే గౌరవం ఉందని, అలాగే పూర్వకాలంలోనేమో మన వస్త్రధారణ చెప్పారు, కాషాయాలు వేసుకున్న పూజలు, కాబట్టి ఇప్పుడు కోట్లు వేసుకున్న వాళ్ళకంట, అప్పుడేమో దండం పట్టుకున్న వాళ్ళకి, ఇప్పుడేమో బెత్తం పెట్టుకునే వాళ్ళకి. ఆ తర్వాత ఒక మనిషి పుట్టిన తర్వాత అందరూ అటువంటి వారికే గౌరవం ఇస్తారని, ఇక తల్లికి అనేక విధాలుగా నచ్చ చెప్తాడు. ఆమె నిద్రలో కూడా ఊ ఊ అంటూ నిద్రలో ఆమె కింద పడి నిద్రపోతుంది. ఇక ఆ తర్వాత ఎంత చెప్పినా ఇక నిద్రపోతున్నావే అని చెప్పేసి ఆమెని అలాగే వదిలేసి, నల్ల ముందు అంటే ఇప్పట్లాగా మనకి తింటాం అనమాట. అదేంటంటమ్మా, కుర్క అట్లాంటి. సరే, ఆమె అలాగే నిద్రపోయింది. మన గణపతి ఏమో అలాగే పడుకో నిద్రపోయి కల్లో తను నిజంగానే కూటి కొన్నట్టు, అది ఎవరో ఎత్తు సరిగా ఉతకలు చాకల దాన్ని తిట్టినట్టు కలగంటూ ఉన్నాడు. ఇక తెల్లవారిన తర్వాత ఇక పాపం తల్లి ఏం చేసింది, నిజంగానే గణపతి చెప్పిన మాటలన్నీ నమ్మేసి కోటుగా వేసుకుంటే పిల్లవాడు ఏదో గౌరవం వస్తుందని, డబ్బులు ఏయో బాగా సంపాదిస్తాడని మనసులో ఉందో తలంచి, తను వెంటనే తను కూడా బిందె కుదవ పెట్టి డబ్బులు ఇవ్వటానికి తను కూడా ఉపక్రమించింది. ఇది నాన్న గణపతి. రేపు రేపు కోటిగుడ్లు ఎలా సంపాదించాడు అనేది రేపు చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.